హిమవరి నా పుడ్డింగ్ అంతా తినేసింది. అవునా? చెల్లిలే కదా, దాన్నే ఉంది, నీకు నేను మళ్ళీ కొనిస్తానులే. అలా కుదరదు. తనకి అన్నయ్యవి కాబట్టి అందువల్ల ఇస్తే తప్పేం లేదు. ఇవ్వనంటే ఇవ్వను. ఇవాళ పుడ్డింగ్ తినాలని పొద్దున్నే డిసైడ్ అయిపోయాను. షిన్చాన్, అయినా మీరు ఎప్పుడు చూసినా అన్ని పనులు నాకే చెప్తారమ్మా. బొమ్మలు క్లీన్ చేయాలి, షీరోని బయటికి తీసుకురాలి. నువ్వు అలా అండమేమీ బాలేదు షిన్చాన్. అయితే మీరే షీరోని బయటికి తీసుకువెళ్ళండి. నువ్వు బయటకు తీసుకువెళ్తానని చెప్పావు కాబట్టి అందుకే అది మన ఇంట్లో ఉంది. ఇది బాలేదని నేనే చేయాలా? అలా మాట్లాడకూడదంటున్నారా? 5 ఏళ్ల చిన్న పిల్లడికి మీరు ఎన్ని పనులు చెప్తున్నారు? సరే సరే, అయితే ఏంటి? నన్ను చూడు, నేను రోజు ఎన్ని పనులు చేస్తున్నానో. హిమవరి, నువ్వు నిద్రపోదువుగానమ్మా. హిమవరి ఎంత లక్కీయో, ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది, నా పుడ్డింగ్ తినేస్తుంది, కానీ నువ్వు మాత్రం తనని తిట్టవు. నీ చిన్నప్పుడు నిన్ను కూడా ఇలాగే చూసుకున్నాను. షీరో పని హాయి, తింటుంది, బయట తిరుగుతుంది, ఆ తర్వాత రోజంతా బాగా నిద్రపోతుంది. ఎన్ని అనుకున్నా లాభం లేదు, వెంటనే ఇవన్నీ తీసేయి. మళ్ళీ పని చెప్తున్నారా? ఇదేవి బాగా లేదమ్మా. నేను అన్నయ్యగా ఉండను, షీరోకి ఓనర్ గా ఉండను, షిన్చాన్ నోహారాగా ఉండను. నేను షీరోగా ఉంటాను. ఏమన్నావ్? నేను షీరోగా మారిపోతున్నాను కాబట్టి అంతా మీరే క్లీన్ చేసుకోండి. అదేం కుదరదు, ముందు క్లీన్ చెయ్యి. సరే సరే, అర్థమైంది. నువ్వు షీరోవి కాబట్టి వెళ్ళి దానింట్లోనే ఉండు. సరే, అక్కడికి వెళ్ళుంటాను. హే డాగీ షీరో, ఈ రోజు నుంచి నేను షీరోని, నువ్వేమో షిన్చాన్ నోహరావి. అర్థమైందా? అమ్మ చెప్పిన మాట బుద్ధిగా విని బొమ్మలన్నీ క్లీన్ చేసేయ్. అలా చేసావంటే నీకు ఏ ఇబ్బంది ఉండదు. షీరోయే బెటరు, అన్నీ సర్ది పెట్టేస్తున్నాడు. షిన్చాన్ కంటే నువ్వే బాగా చెప్పినట్టు వింటున్నావు. షిన్చాన్ ఏమయ్యాడబ్బా? ఉక్కగా ఉంది, దాహంగా ఉంది. కూల్ డ్రింక్ తాగుతాను. షీరో ఇలాంటి కూల్ డ్రింక్స్ ఏమి తాగడు. మంచినీళ్లు తాగు.